హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యాంకర్. మనకైతే ఆర్ఆర్బిపిఓ మెయిన్స్ స్కోర్ కార్డ్స్ అయితే వచ్చేసాయి ఇంటర్వ్యూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. సో ఇప్పుడు ఆర్ఆర్బిపిఓ ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. మనం హైయెస్ట్ కట్ ఆఫ్స్ కనుక చూసుకున్నట్లయితే 50 అండ్ అబవ్ కట్ ఆఫ్స్. ఓబీసీ కేటగిరీలో హైయెస్ట్ వచ్చేసి 50.50 అయితే ఉంది ఇక్కడ తమిళనాడుకి. అలాగే యువర్ కేటగిరీకి 51.80 అయితే ఉంది. అండ్ వేకెన్సీస్ అయితే తమిళనాడుకి 110 అయితే ఉన్నాయి లాస్ట్ టైం. అలాగే రాజస్థాన్కి యువర్ కేటగిరీకి 50.35 అయితే ఉంది. వేకెన్సీస్ అయితే 200 లాస్ట్ టైం. ఇంకా కేరళకి అయితే 50.90 అయితే ఉంది యువర్ కేటగిరీకి. వేకెన్సీస్ వచ్చేసరికి 195 అయితే ఉన్నాయి లాస్ట్ టైం. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ కనుక చూసుకున్నట్లయితే 52.55 అయితే ఉంది కట్ ఆఫ్. సో వేకెన్సీస్ అయితే చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్కి జస్ట్ 15 అయితే ఉన్నాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి యువర్ కేటగిరీకి 51.45. సో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జస్ట్ 50 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ హర్యానాకి 50.62 అయితే ఉంది యువర్ కేటగిరీకి. వేకెన్సీస్ జస్ట్ 84 మాత్రమే ఉన్నాయి. సో ఇవి 50 అండ్ అబవ్ కట్ ఆఫ్స్ ఉన్న స్టేట్స్. అండ్ తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే యువర్ కేటగిరీకి 47.42, ఓబీసీకి 46.10, ఈడబ్ల్యూఎస్కి 42.85, నెక్స్ట్ ఎస్సీకి 41.32, ఎస్టీకి 42.48. సో ఇది వచ్చేసి లాస్ట్ కట్ ఆఫ్. మనం కనుక హైయెస్ట్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ఓబీసీకి 50.50 ఉంది తమిళనాడుకి. అలాగే యువర్ కేటగిరీకి జమ్మూ కాశ్మీర్ 52.55, అలాగే తమిళనాడుకి 51.80 అయితే ఉంది. సో మనం లెవెల్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి రీజనింగ్ అయితే లెవెల్ అనేది కొంచెం అయితే తగ్గింది ఈసారి. ప్లస్ కంప్యూటర్ అవేర్నెస్ అయితే లెవెల్ అయితే చాలా ఎక్కువ పోయింది ఈసారి. అలాగే ఇంగ్లీష్ క్వాన్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ అయితే ఉంది. సో ఎక్స్పెక్టెడ్ ఫైనల్ కట్ ఆఫ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వేకెన్సీస్ అయితే ఈసారి 225 ఉన్నాయి. లాస్ట్ టైం కూడా 225 అయితే ఉన్నాయి తెలంగాణకి. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి యువర్కి 50, ఓబీసీకి 49, ఈడబ్ల్యూఎస్కి 47, ఎస్సీకి 44, ఎస్టీకి 43. సో ఈ రేంజ్లో అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను కట్ ఆఫ్స్ అనేవి. బట్ ఎగ్జాక్ట్ అయితే చెప్పలేము, ఇంకా పెరగచ్చు ప్లస్ తగ్గచ్చు కూడా. అలాగే మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.